హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 14th చాప్టర్ ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 14.2లో 1-2 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం రెండు కూడా ఫ్యాక్టరైజేషన్ చేయటమే. ఫ్యాక్టరైజ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఈ 2 ప్రాబ్లమ్స్లోనూ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఐడెంటిటీస్ని యూజ్ చేస్తాము. ఐడెంటిటీస్ ఏంటో చూసి ఒకసారి తర్వాత ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ యూజింగ్ ఐడెంటిటీస్. సో 1-2 ప్రాబ్లమ్స్ రెండు కూడా ఈ ఐడెంటిటీస్ని యూజ్ చేస్తాము. a+b² = a² + 2ab + b² అనే ఐడెంటిటీ, a-b² = a² - 2ab + b² అనే ఐడెంటిటీ, a+b × a - b = a² - b². ఈ 3 ఐడెంటిటీస్ని యూజ్ చేసుకుంటాము. మరి ఐడెంటిటీ యూజ్ చేయాలి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ టర్ము అలానే థర్డ్ టర్ము ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయ్యి ఉండి మిడిల్ టర్మ్కి ముందు కనుక ప్లస్ ఉన్నట్లయితే a+b² ఫార్ములా యూజ్ చేస్తాము. ఫస్ట్ టర్ము అలానే థర్డ్ టర్ము రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయ్యి ఉండి మిడిల్ టర్మ్ ముందు మైనస్ కనుక ఉంటే a - b² ఫార్ములా యూజ్ చేస్తాము. అలాగే రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇచ్చినట్లయితే కనుక a+b × a - b అనే ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఫ్యాక్టరైజేషన్ చేస్తాము. సో ఎక్సర్సైజ్లో 14.2లో ఫస్ట్ ప్రాబ్లం ఫ్యాక్టరైజ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నవన్నీ కూడా a+b² a - b² ఫార్ములాని యూజ్ చేసుకుంటాము. ఫస్ట్ ప్రాబ్లం a² + 8a + 16. ఫస్ట్ టర్మ్ని a² a² అని రాయొచ్చు. థర్డ్ టర్మ్ 16ని 4² అని రాయొచ్చు. అంటే ఫస్ట్ టర్ము థర్డ్ టర్మ్ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. సో a² + 16ని 4² అని రాసుకోవచ్చు. సో మనకి a² + b² వచ్చింది. మధ్యలో 2ab ఫామ్లో రావాలి. 2 × a ప్లేస్లో a ఉంది, b ప్లేస్లో 4 ఉంది. సో 2ab ఫామ్లోకి వచ్చేసింది. ఈ 3 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేస్తే ఈ మిడిల్ టర్మ్ రావాలి. 2 4s 8, 8 × a 8a. సో మనం ఇచ్చిన దాన్ని ఇలా కన్వర్ట్ చేసామన్నమాట. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² + 2ab + b². సో దీని ఐడెంటిటీ a+b². సో ఇక్కడ మనం కంపేర్ చేస్తూ రాద్దాము. a ప్లేస్లో ఏనే ఉంది, b ప్లేస్లో 4 ఉంది. సో a+4² అనమాట. హోల్² ఉంటే 2 టైమ్స్ రాసుకోవచ్చు కదా, a+4 × a+4. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంకి 2 ఫ్యాక్టర్స్ a+4 అండ్ a+4. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం p² - 10p + 25. ఫస్ట్ టర్మ్ని p² అని రాసుకోవచ్చు. థర్డ్ టర్మ్ని 5² అని రాసుకోవచ్చు. మధ్యలో మైనస్ ఉంది, a² + b². మైనస్ ఉంది కాబట్టి -2ab రావాలి. 2 × a ప్లేస్లో p ఉంది, b ప్లేస్లో 5 ఉంది. మరలా ఈ 3 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇది రావాలి. 2 5s 10, 10 × p 10p. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² - 2ab + b². సో దీని ఐడెంటిటీ a - b². a ప్లేస్లో p ఉంది, b ప్లేస్లో 5 ఉంది. సో p - 5² హోల్² అంటే 2 టైమ్స్ రాసుకోవచ్చు. p - 5 × p - 5. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 25m² + 30m + 9. 25m²ని 5m² అని రాసుకోవచ్చు. ఫస్ట్ టర్ము థర్డ్ టర్మ్ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయి ఉంటేనే మనం ఈ ఫామ్లో రాయగలం. సో a² + b². a ప్లేస్లో 5m అని ఉంది, b ప్లేస్లో 3 ఉంది. మిడిల్ టర్మ్ ముందు ప్లస్ ఉంది కాబట్టి +2ab రావాలి. 2 × a ప్లేస్లో 5m ఉంది, b ప్లేస్లో 3 ఉంది. ఈ 3 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేస్తే 30m రావాలి. 2 5s 10, 10 3s 30, 30 × m 30m. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² + 2ab + b². ఐడెంటిటీ a+b². సో కంపేర్ చేసినట్లయితే a ప్లేస్లో 5m అని ఉంది, b ప్లేస్లో 3. 5m + 3 హోల్² ఉంటే 2 టైమ్స్ రాసుకోవచ్చు. 5m + 3 × 5m + 3.
నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 49y² ప్లస్ 84yz ప్లస్ 36z². ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 49y²ని 7y² అని రాసుకోవచ్చు. 36z² 6z² అని రాసుకోవచ్చు. a² ప్లస్ b² ఫామ్లో ఉంది. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 2ab రావాలి. 2 ఇంటూ ఏ ప్లేస్లో 7y ఉంది, బి ప్లేస్లో 6z అని ఉంది. ఈ 3 టర్మ్స్ని యాడ్ చేస్తే 84yz రావాలి. 2 7s 14, 14 6 are 84, y ఇంటూ z yz 84yz. సో ఆ ఫామ్లో వచ్చేసింది. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² ప్లస్ 2ab ప్లస్ b². ఐడెంటిటీ a ప్లస్ b హోల్². కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్లో 7y, బి ప్లేస్లో 6z, a ప్లస్ b హోల్²ని 2 టైమ్స్ రాసుకోవచ్చు. 7y ప్లస్ 6z ఇంటూ 7y ప్లస్ 6z. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 4x² మైనస్ 8x ప్లస్ 4. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 4x²ని 2x² అని రాసుకోవచ్చు. 4ని 2² అని రాయొచ్చు. మిడిల్ టర్మ్కి ముందు మైనస్ ఉంది. 2 ఇంటూ ఏ ప్లేస్లో 2x, బి ప్లేస్లో 2. 2 2s 4, 4 2s 8, 8 ఇంటూ x 8x. సో ఇది a² మైనస్ 2ab ప్లస్ b² ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² మైనస్ 2ab ప్లస్ b². ఐడెంటిటీ a మైనస్ b హోల్². ఏ ప్లేస్లో 2x ఉంది, బి ప్లేస్లో 2 మైనస్ 2 హోల్² ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2 ఇంటూ 2x మైనస్ 2. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం 121b² మైనస్ 88bc ప్లస్ 16c². ఫస్ట్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. 121b²ని 11b² అని రాసుకోవచ్చు. మైనస్ 16c²ని 4c² అని రాసుకోవచ్చు. a² ప్లస్ b² వచ్చేసింది. 2ab ఫామ్లో రావాలి. 2 ఇంటూ ఏ ప్లేస్లో 11b అని ఉంది, బి ప్లేస్లో 4c ఉంది. ఈ 3 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేస్తే 88bc రావాలి. 2 11s 22, 22 4s 88, 88 ఇంటూ bc 88bc. సో మనకి a² మైనస్ 2ab ప్లస్ b² ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² మైనస్ 2ab ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్². కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్లో 11b, బి ప్లేస్లో 4c. 11b మైనస్ 4c హోల్². సో 11b మైనస్ 4c ఇంటూ 11b మైనస్ 4c. నెక్స్ట్ సెవెంత్ వన్ l ప్లస్ m హోల్² మైనస్ 4lm. మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఒక హింట్ ఇచ్చారు. ఫస్ట్ l ప్లస్ m హోల్² ఎక్స్పాండ్ చేయండి అన్నారు. సో ఇది a ప్లస్ b హోల్² ఫామ్లో ఉంది కాబట్టి a ప్లస్ b హోల్² ఫార్ములా అప్లై చేయాలి. a² అంటే l² ప్లస్ 2ab, 2 ఇంటూ ఏ ప్లేస్లో l, బి ప్లేస్లో m అంటే 2lm ప్లస్ b² బి ప్లేస్లో m ఉంది m² మైనస్ 4lm. సో లైక్ టర్మ్స్ ఈ రెండు కూడా 2lm 4lm ఈ రెండు లైక్ టర్మ్స్. సో l² 2lmలో నుంచి 4lm మైనస్ చేస్తే 2lm వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ m². సో ఇది మళ్ళీ a² మైనస్ 2ab ప్లస్ b² ఫామ్లో ఉంది. సో కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో l ఉంది, బి ప్లేస్లో m ఉంది. l మైనస్ m హోల్² అని రాసుకోవచ్చు. l మైనస్ m ఇంటూ l మైనస్ m. నెక్స్ట్ వన్ a⁴ ప్లస్ 2a²b² ప్లస్ b⁴. పవర్లో 4 ఉంది కాబట్టి స్క్వేర్కి స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. అంటే a² హోల్². a⁴m హోల్ l లాగా ఉంది. ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్ కనుకుంటే ఆ రెండు మల్టిప్లికేషన్ చేసినట్లయితే a⁴ వస్తుంది. అలాగే b⁴ని b² హోల్² అని రాసుకోవచ్చు. ఈ బ్రాకెట్లో ఉన్న వరకు మన a అనుకున్నట్లయితే a² ప్లస్ b² లాగా ఉంది. మధ్యలో 2ab రావాలి. బ్రాకెట్లో ఉన్నదాన్ని a అనుకున్నాం కదా. సో a²
అలాగే ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని బి అనుకున్నాను. సో బి స్క్వేర్ 2a² b² మిడిల్ టర్మ్ వచ్చేసింది. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² + 2ab + b². ఐడెంటిటీ a+b². ఏ ప్లేస్లో a² ఉంది, బి ప్లేస్లో b² ఉంది. a² b² ఎక్స్పాండ్ చేసినట్లయితే a² + b² ఇంటూ a² + b². నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఫ్యాక్టరైజ్ అని ఉంది. ఇక్కడ అన్నీ కూడా 2 టర్మ్సే ఉన్నాయి. దీనికి మనం థర్డ్ ఐడెంటిటీ a² - b² a + b ఇంటూ a - b అనే ఐడెంటిటీని యూజ్ చేస్తాము. ఫస్ట్ ప్రాబ్లం 4p² - 9q². ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్సే. 4p²ని 2p² అని రాసుకోవచ్చు. 9q² 3q² అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² - b² a + b ఇంటూ a - b. ఈ ఐడెంటిటీ ప్రకారం మనం కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్లో 2p ఉంది, బి ప్లేస్లో 3q, అంటే 2p + 3q ఇంటూ 2p - 3q. ఇవి దీనికి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ 63a² - 112b². 63, 112 ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. సో ఈ రెండిట్లోనూ ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయితే కనుక క్యాన్సిల్ చేయొచ్చు. రెండిట్లోనూ 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 7ని కామన్గా రాసినట్లయితే 7 9s 63a², 7 16s 112, 16b². ఇప్పుడు మనకి 9, 16 ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. ముందున్న 7ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. 3a²ని 9a²ని 3a² అని రాయొచ్చు. 16b²ని 4b² అని రాసుకోవచ్చు. సో ఈ బ్రాకెట్లోది a² - b² లాగా ఉంది. a² - b² a + b ఇంటూ a - b. కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్లో 3a అని ఉంది. సో 3a + 4b ఇంటూ 3a - 4b a + b ఇంటూ a - b. ముందున్న 7 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 49x² - 36. ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. 49x²ని 7x² అని రాసుకోవచ్చు. 36ని 6² అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² - b² a + b ఇంటూ a - b. ఈ ఐడెంటిటీ ప్రకారం కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్లో 7x అని ఉంది. సో 7x + 6 a + b ఇంటూ a - b. ఏ ప్లేస్లో 7x - b ప్లేస్లో 6. నెక్స్ట్ ఫోర్త్ వన్ 16x⁵ - 144x³ నంబర్స్ అయితే పర్ఫెక్ట్ స్క్వేర్సే, కానీ x⁵ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయలేము, x³ కూడా రాయలేము. కాబట్టి ఈ రెండిట్లోనే x³ కామన్గా రాద్దాం. ఫస్ట్ x³ కామన్ తీసినట్లయితే x⁵లో x³ రాసేసాం కాబట్టి ఇక్కడ x² ఉంటుంది. 16x² మైనస్ x³ రాసేసాం కాబట్టి 144 ఉంటుంది. ఇప్పుడు వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్గా రాయొచ్చు. x³ ఇంటూ 16x²ని 4x² అని రాయొచ్చు. 144ని 12² అని రాయొచ్చు. ఇది a² - b² ఫామ్లో ఉంది. a + b ఇంటూ a - b. కంపేర్ చేద్దాం. ఏ ప్లేస్లో 4x అని ఉంది, బి ప్లేస్లో 12 ఉంది. a + b అంటే 4x + 12, a - b అంటే 4x - 12. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ l + m² - l - m². ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని a, ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని b అనుకున్నట్లయితే a² - b² ఫామ్లో ఉంది. a² - b² a + b ఇంటూ a - b. సో ఈ బ్రాకెట్లోది a, ఈ బ్రాకెట్లో ఉన్నది b. a + b, a అంటే l + m ప్లస్ b అంటే l - m. a + b. నెక్స్ట్ a - b, a అంటే l + m మైనస్ b అంటే l - m. ఈ మైనస్ రాసేటప్పుడు ఇది దీన్ని బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. సో ఇక్కడ +m - m క్యాన్సిల్ అవుతుంది. l + l 2l. అలాగే ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి రాసినట్లయితే l + m, ఈ మైనస్ ఇంటూ l -l, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m. ఇక్కడ l - l క్యాన్సిల్ అవుతుంది.
రిమైనింగ్ m ప్లస్ m 2m అంటే 2l ఇంటూ 2m 4 2 2s 4 4 ఇంటూ lm 4lm అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ 9x² y² -16. ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 9x² y² 3xy² అని రాసుకోవచ్చు. 16 4² అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² - b², a ప్లస్ b ఇంటూ a మైనస్ b. కంపేర్ చేద్దాము. ఏ ప్లేస్లో 3xy ఉంది, బి ప్లేస్లో 4 ఉంది. ఏ ప్లస్ బి అంటే 3xy ప్లస్ 4, ఏ మైనస్ బి 3xy మైనస్ 4. నెక్స్ట్ x² - 2xy ప్లస్ y² మైనస్ z². ఈ బ్రాకెట్లో ఉన్న వరకు మనకి a² - 2ab ప్లస్ b² లాగా ఉంది. అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందన్నమాట. x మైనస్ y హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. మైనస్ z². మళ్ళీ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని a, దీన్ని b అనుకున్నట్లయితే ఇది a² - b² ఫామ్లో ఉంది. a² - b² ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఇది ఏ, ఇది బి అనమాట. ఏ ప్లస్ బి అంటే ఏ ఎక్స్ మైనస్ వై ప్లస్ బి అంటే జెడ్. నెక్స్ట్ ఏ మైనస్ బి, ఏ ఎక్స్ మైనస్ వై మైనస్ బి అంటే జెడ్. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం. మనకు 4 టర్మ్స్ ఇచ్చారు ఇక్కడ. 25a² - 4b² ప్లస్ 28bc మైనస్ 49c². ఇక్కడ 3 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. 25a², 4b², 49c². ఈ మూడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్సే. అయితే 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ని కనుక తీసుకున్నట్లయితే మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. ఏ 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ బీసీ అని ఉంది కదా ఈ టర్మ్లో, కాబట్టి b² అని ఉన్న టర్మ్ని, c² అని ఉన్న టర్మ్ని అంటే ఈ 3 టర్మ్స్ తీసుకున్నట్లయితే మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ ఐడెంటిటీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అది రాసుకుందాము. 25a². అలాగే ఇక్కడ మనకి a² - 2ab ప్లస్ b² అంటే ఈ రెండిటికి కూడా పాజిటివ్ నెంబర్స్ ఉండాలి పర్ఫెక్ట్ స్క్వేర్స్కి. కాబట్టి ఈ 3 టర్మ్స్లోనూ మైనస్ని కామన్ తీద్దాము. ప్లస్ అంటే 2 మైనస్లు ఉన్నట్టు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇందులో కూడా మైనస్ ఉంది. మైనస్ కామన్గా రాసినట్లయితే 4b². ఇక్కడ 2 మైనస్లో ఒక మైనస్ రాసేసాం కాబట్టి ఇంకొక మైనస్ ఉంటుంది 28bc. ఈ మైనస్ ఆల్రెడీ రాసేసాం కాబట్టి ప్లస్ ఉంటుంది 49c². ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో వచ్చేటట్లుగా కన్వర్ట్ చేసుకోవాలి. 25a² మైనస్ 4b²ని 2b హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే 49c²ని 7c హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. a² ప్లస్ b² అనే 2 టర్మ్స్ వచ్చాయి. ఈ మధ్యలో ఉన్న టర్మ్ని 2ab లాగా కన్వర్ట్ చేయాలి. 2 ఇంటూ ఏ ప్లేస్లో 2b ఉంది, b ప్లేస్లో 7c ఉంది. సో ఈ 3 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేస్తే 28bc రావాలి. 2 2s 4, 4 7s 28, b ఇంటూ c bc. సో ఇది a² - 2ab ప్లస్ b² ఫామ్లో ఉంది. a² - 2ab ప్లస్ b². ఈ ఐడెంటిటీ a మైనస్ b హోల్ స్క్వేర్కి ఈక్వల్. సో ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకోవాలి. 25a² మైనస్ ఏ ప్లేస్లో 2b ఉంది మైనస్ b ప్లేస్లో 7c, a మైనస్ b హోల్ స్క్వేర్. అలాగే ఈ 25a²ని 5a హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. 2b మైనస్ 7c హోల్ స్క్వేర్. ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని a అనుకున్నట్లయితే a² లాగా ఉంది ఇది, మైనస్ ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని b అనుకున్నట్లయితే ఇది b² లాగా ఉంది. a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఏ ప్లేస్లో 5a అని ఉంది ప్లస్ b ప్లేస్లో 2b మైనస్ 7c. నెక్స్ట్ వన్ a మైనస్ b. a అంటే 5a మైనస్ b అంటే 2b మైనస్ 7c. ఇక్కడ మైనస్ రాసినప్పుడు మనం దీన్ని బ్రాకెట్లో ఉంచాలి, ఎందుకంటే దీని మొత్తాన్ని కూడా మైనస్తో మల్టిప్లికేషన్ చేయాలి. ప్లస్తో రాసినప్పుడు బ్రాకెట్లో రాయాల్సిన అవసరం లేదు. ప్లస్తో కనుక మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ అవే సైన్లు వస్తాయి కాబట్టి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. 5a ప్లస్ 2b మైనస్ 7c. అలాగే 5a మైనస్ ఇంటూ 2b మైనస్ 2b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7c. సో ఇవి 2 ఫ్యాక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో 14.2 ఎక్సర్సైజ్లో 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.